మలయాళ సినీ పరిశ్రమ అనగానే ఇట్టే గుర్తుకు వచ్చే యాక్టర్ మోహన్ లాల్. అలాంటి నటుడు ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోబోతున్నారు. మాలీవుడ్కు మరింత గుర్తింపు తీసుకురాబోతున్నాడు. నటుడిగా మరింత ఎత్తుకు ఎదగబోతున్నాడు. 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ ఫాల్కే పురస్కారం అందుకోనున్నాడు. సెప్టెంబర్ 23న జరిగే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో మోహన్ లాల్ అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారత సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించినందుకు మోహన్ లాల్ ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. నిజానికి 2025 లాల్ జీవితంలో ఎన్నటికీ గుర్తుండిపోతుంది. ఈ ఏడాది మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ సీక్వెల్, అలాగే తుడరుం, హృదయపూర్వం అన్నీ కూడా మలయాళ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాయి. 3 చిత్రాలు కలిపి దాదాపు 600 కోట్ల వసూళ్లను కొల్లగొట్టడం, అది కూడా మాలీవుడ్ లాంటి స్మాల్ ఇండస్ట్రీలో రాబట్టడం, అది మోహన్ లాల్ లాంటి అరుదైన స్టార్ కు మాత్రమే సాధ్యం. 65 ఏళ్ల మోహన్ లాల్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 360కి పైగా చిత్రాల్లో నటించారు. రెస్ట్ తీసుకోవడం తనకు నచ్చని పని అని ఇటీవలే 47 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం పూర్తయిన సందర్భంలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వృషభ అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు లాల్.